ఇక మొదలెడదామా? చైనా వీసా కోసం అప్లై చేయడం అంటే రియాలిటీ షోకి ఆడిషన్ ఇచ్చినట్టే ఉంది. ఆల్మోస్ట్ 2 times నా వీసా రిజెక్ట్ అయిన తర్వాత 3rd time అప్రూవ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ డబల్. మీన్వైల్ నా పార్ట్నర్స్ అందరికీ వీసాస్ వచ్చే టికెట్స్ కూడా 20 days ముందే బుక్ చేసుకున్నారు. సరే అని చెప్పి వేరియస్ ఆప్షన్స్ చూసి గాన్జో వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బుల్లెట్ ట్రైన్లో వెళ్దామని ప్లాన్ చేశాను. టికెట్ బుక్ చేసి ఒక్కడనే స్టార్ట్ అయ్యా. చైనా ల్యాండ్ అయ్యాక అసలు గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. ట్రైన్ స్టేషన్స్ చూస్తేనేమో ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అక్కడంతా చైనీస్, నేను ఒక్కడనే తెలుగు బ్యాచ్. ఒక పాయింట్లో ట్రైన్ మిస్ అవుతుందేమో అనుకున్నా. కొంతమంది హెల్ప్తో, ట్రాన్స్లేషన్ హెల్ప్తో నేను ట్రైన్ని ప్రాపర్గా రీచ్ అవ్వగలను. కానీ ఫైనల్గా ఒక విషయం నేర్చుకున్నాను. ట్రావెలింగ్ ఎలోన్ అంటే లోన్లీ కాదు, అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తుంది, అలాగే మనలో మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇలా నేను ఒక్కడినే గాన్జో నుంచి 638 kilometers దూరంలో ఉన్న జైమెన్ సిటీకి చేరుకున్నాను. ఇలా ఈ స్ట్రగుల్ అంతా కూడా చైనాలోని బిగ్గెస్ట్ స్పోర్ట్స్ షో జైమెన్ సిటీలో అవుతుంది. దాన్ని అటెండ్ అవ్వడం కోసమే.